టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే హైయెస్ట్ బడ్జెట్తో రూపొందిన బాహుబలి ద బిగినింగ్ టీజర్ని స్పెషల్గా థియేటర్స్లో ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. అందుకు కారణం ఆ సినిమాలోని గ్రాండియర్ విజువల్స్ని ఎంజాయ్ చేయడానికి ఆ మాత్రం అట్మాస్ఫియర్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఇదే విధంగా ట్రైలర్ విడుదల కోసం భారీ ప్లానింగ్ చేస్తుంది గౌతమిపుత్ర శాతకర్ణి యూనిట్. టీజర్తోనే మరో బాహుబలి అంటూ అందరితో పొగిడించుకున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ ట్రైలర్ని డిసెంబర్ 1st వీక్లో విడుదల చేస్తారట. విడుదల చేయడం అంటే సోషల్ నెట్వర్క్లోనో టీవీ స్టూడియోలోనో కాదు, ఏకంగా 100 థియేటర్స్లో ఒకే ముహూర్తానికి విడుదల చేస్తారట. ఆ ట్రైలర్లో వార్ ఎపిసోడ్ హైలైట్స్, గౌతమి వశిష్ఠదేవుల గెటప్ రివీలింగ్ వంటివి ఉంటాయట. 100వ సినిమాకి సింబాలిక్ గా 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే బాహుబలి ట్రైలర్ ని ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రదర్శించగా గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ని మాత్రం అమెరికా, బ్రిటన్లతో పాటు చాలా ఫారిన్ కంట్రీస్ లో కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే డిసెంబర్ 2-3 వారాల్లో ఆడియో ఫంక్షన్ చేసి ఫుల్ హైప్ తో శాతకర్ణిని థియేటర్స్ లోకి తేవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ హైప్ అంతా చూస్తుంటే ఈ మైల్ స్టోన్ మూవీ సంచలనం క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఎన్ని ఫస్ట్ లుక్స్ వంశీ గారు. రే తేజ్, యు ఆర్ వెరీ వెరీ లక్కీ. ఇంత డిఫరెంట్గా, ఇంత న్యూ లుక్ ఒక కాప్ మీద ఎప్పుడు నేను చూడలేదు. నిజంగా యు ఆర్ లక్కీ ఆర్టిస్ట్. ఇంత ఎర్లీ స్టేజ్లో వంశీ గారి ఫ్రెండ్స్లో నువ్వు కనిపించావు.